గుడ్ మార్నింగ్ మా. మనం లాస్ట్ క్లాస్లో వర్క్ బుక్ పేజ్ నెంబర్ 30, 31, 29 ఫిల్ చేసుకున్నాం. ఈరోజు వర్క్ బుక్ చాప్టర్ 3 పేజ్ 31 థర్డ్ సైన్స్. Which question we have to write? 12th question. CAN can, WEV. Can we say that? SAY say, THAT that. And earthworm. AN and EARTH earth, WORM earthworm is a farmer's friend. Is a FARMERS farmers, FRIEND. Now మనము earthworm వల్ల యూజెస్ ఏమని చెప్పుకున్నాము? ఇట్ విల్ ఇంక్రీజ్ ద సాయిల్ ఫెర్టైల్, సాయిల్ యొక్క సారాన్ని పెంచుతుంది. ఇట్ రిటెన్షన్, వాటర్ రిటెన్షన్ అంటే వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీని పెంచుతుంది earthworm అనేది. earthworm ఇలా మూవ్ అవుతుంది కదా, ఇలా మూవ్ అయినప్పుడు సాయిల్లో మనము ప్లాంట్స్ ఏదైనా పెట్టాలంటే మట్టిని తవ్వేప్పుడు బోల్డెన్ earthworms వస్తాయి. దాని నుంచి వచ్చే ఎక్స్క్రీటా, మన ఎక్స్క్రీటా అంటే వేస్ట్ ప్రొడక్ట్ అనమాట. మన బాడీలో ఎక్స్క్రీటా మోషన్ ద్వారా వెళ్తాం కదా మనం, అలానే దీని ఎక్స్క్రీటా, దీని వేస్ట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, అది ఎరువులాగా పనిచేస్తుంది సాయిల్లో. ఈ ఎక్స్క్రీటా అనేది వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ. ఇప్పుడు స్పాంజ్ ఉంటుంది, స్పాంజ్ ఇలా ఉన్నప్పుడు మనం దాంట్లో వాటర్ పోస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, దాన్ని మనం స్క్వీజ్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా, అలానే దీనికి కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ప్లాంట్స్కి వాటర్ అవసరమైనప్పుడు ఈ సబ్స్టెన్స్ నుంచి రూట్స్ ద్వారా వాటర్ అనేది అవి ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకని అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పంటలు, ప్లాంట్స్ అనేవి బాగా పెరుగుతాయి కదా. అలా పెరుగుతాయి అంటే పంటలన్నీ పెరుగుతాయి బాగా. అలా పెరగడం వల్ల ఎవరికి యూస్ఫుల్? రైతుకి బాగా లాభం వస్తుంది కదా, ప్రాఫిట్స్ వస్తాయి. అప్పుడు పంట బాగా పండుతుంది, ఫార్మర్ అనేది అనే అతను హ్యాపీగా ఉంటాడు. అందుకనే earthwormsని ఫార్మర్కి ఫ్రెండ్స్ అంటారు. ఓకే, రైతులకి నేస్తం, రైతు నేస్తం అంటారు వానపాములు. ఆన్సర్ రాసుకోండి. YES it, INCREASE ఇంక్రీజ్ అంటే పెంచడం. ఇట్ ఇంక్రీజ్ ద వాటర్ రిటెన్షన్, నిలుపుకునే శక్తి అని. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, RETEN, టెన్షన్ స్పెల్లింగ్ ముందు RE పెట్టాలి. రిటెన్షన్ CAPACITY, కెపాసిటీ, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. అనిపిస్తుందమ్మా? ఆఫ్ సాయిల్. ఇది ఫిల్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ పేజ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ దేర్. పేజ్ నెంబర్ 32. ఓకే, నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కటి ఫిల్ చేసుకుందాం. ఫస్ట్ వన్, పేజ్ నెంబర్ 32. ఓకే, ఇంకో పేజ్ నెంబర్ 32 తీయండి. ఓకే, పేజ్ నెంబర్ 32. ఫస్ట్ వన్, dash bees goes out to collect nectar from flowers. 3 types of bees ఉంటాయి. queen bee, drones. నెక్స్ట్ వర్కర్ బీ అని చెప్పాను కదా. బీ ఎలా ఉంటుంది?
ఇవి ఏం చేస్తాయి? క్వీన్ బీ పని ఏంటి? ఎగ్స్. డ్రోన్స్ అంటే మేల్ బీ అనమాట, మగ టైల్ టీగా. ఇది ఏం చేస్తుంది? ఎగ్స్ పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మాత్రం కలెక్ట్ చేస్తుంది ఫ్లవర్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి నెక్టార్ ని కలెక్ట్ చేస్తుందని చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ ఆప్షన్ క్వీన్, డ్రోన్స్, వర్కర్ అని. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి? వర్కర్. ఇది సర్కిల్ చేసుకోండి ఆన్సర్. వర్కర్ బి అనేది వెళ్ళి కలెక్ట్ చేస్తుంది. సెకండ్ పాయింట్. సెకండ్ ఏంటి? ఓమ్నివోర్స్ హ్యావ్ డాష్ టీత్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ బైటింగ్. ఏ టీత్ ఉంటుంది వాటికి? షార్ప్ ఉంటుందా, ఫ్లాట్ ఉంటుందా, బ్లంట్ ఉంటుందా? బ్లంట్. BLUNT. ఎందుకంటే ఓమ్నివోర్స్ అంటే ఏంటి? బోత్ ప్లాంట్స్ యానిమల్స్ రెండింటిని ఫుడ్ గా తీసుకుంటుంది, కాబట్టి బ్లంట్ టీత్ అనేది ఉంటుంది. అది సర్కిల్ చేసుకోండి. రెండు కావాలి కాబట్టి రెండు ఉంటుంది వీటికి. నెక్స్ట్, లీచ్, హుక్ వార్మ్ అండ్ డాష్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ దట్ కెనాట్ లివ్ ఇండిపెండెంట్లీ. లీచ్ అంటే ఏంటి? జలగ. హుక్ వార్మ్ అంటే మన స్టమక్ లో ఉంటుంది. అది పిక్చర్ వేశారు కదా మీకు లీచ్. ఇవి రెండు ఇండిపెండెంట్ గా ఉండవు, వీటిని పారాసైట్స్ అంటారు. వేరే యానిమల్ మీద డిపెండ్ అయి ఉంది, వాటి నుంచి వచ్చే ఫుడ్ని ఇవి తీసుకోండి. అలాంటి వాటిని దేనిలోకి చేశారు ఇండిపెండెంట్లీ? బ్యాక్టీరియా, ఫంగై, బెడ్ బగ్. వీటితో పాటు ఈ యానిమల్స్ లో మనకి బ్యాక్టీరియా ఇచ్చారు, ఫంగై ఇచ్చారు, బెడ్ బగ్ ఇచ్చారు. ఏ యానిమల్ వీటిలాగా క్యారెక్టర్ సిమిలారిటీస్ ఏ యానిమల్ ఉంది వీటిల్లో? బెడ్ బగ్. బెడ్ బగ్ ఏం చేస్తుందంటే నల్లులు, అవి ఏం చేస్తాయి? వేరే యానిమల్ మీద డిపెండ్ అయ్యి దాని నుంచి వచ్చే బ్లడ్ తీసుకుంటాయి కదా, కాబట్టి ఆన్సర్ బెడ్ బగ్. BD బెడ్, BUG బగ్. ఇది సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఓకేనా? ఫోర్త్ వన్. ఇఫ్ ఈగల్ హ్యాడ్ ఏ ఫ్లాట్ బీక్ ఇన్స్టెడ్ ఆఫ్ డాష్ బీక్, దెన్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు క్యాచ్ దేర్ ప్రే. ఈగల్ బీక్ ఎలా ఉంటుంది? చాలా షార్ప్ ఉంటుంది ఈగల్కి. ఇలా కాకుండా ఈగల్ బీక్ ఎలా ఉంటే? ఫ్లాట్ గా ఉంటే అప్పుడు అది ఫుడ్ తీసుకోగలుగుతుందా? తీసుకోలేదు కదా. అక్కడ క్వశ్చన్ చూడండి. ఈగల్ హ్యాడ్ ఏ ఫ్లాట్ బీక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు క్యాచ్ దేర్ ప్రే. ఏ బీక్ బదులు ఫ్లాట్ బీక్ ఉండకూడదు అంటున్నారు? షార్ప్. చాలా షార్ప్ గా ఉంటుంది ఈగల్ బీక్. చాలా షార్ప్ గా ఉంటుంది ఇలా. ఓకేనా? షార్ప్ గా ఉంటుంది కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ ఏ ఆప్షన్? సి, SHARP. షార్ప్ ని సర్కిల్ చేసుకోండి. ఫిఫ్త్ బ్లాంక్ చూడండి అమ్మా. The body part of an insect which contains a pair of wings is called. Wings ఎక్కడ ఉంటాయి అని చెప్పాను? ఇది ఇన్సెక్ట్. హెడ్, థొరాక్స్, అబ్డామిన్. హియర్ యాంటెనా ఉంటుంది, వన్ పెయిర్ ఆఫ్ ఐస్ ఉంటాయి, ఇక్కడ వింగ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. లెగ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది ఏ పార్ట్? థొరాక్స్. This is head, and last one below part is abdomen. కదా. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? The body part of an insect contains a pair of wings is called. ఒక pair of wings ఎక్కడ ఉంటాయి? ఈ రీజియన్ లో ఉంటుంది. ఈ పార్ట్ ని థొరాక్స్ అంటారు. ఆప్షన్స్ లో థొరాక్స్ ఎక్కడ ఉంది? అబ్డోమెన్ అంటే ఇది, థొరాక్స్, యాంటెనా. యాంటెనా అంటే ఇది సిగ్నల్స్ కోసం ఇక్కడ ఉంటుంది, కాబట్టి ఆప్షన్ బి. ఫిఫ్త్ వన్ బి, THORAX, థొరాక్స్. ఇది సర్కిల్ చేసుకోండి. థొరాక్స్. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్. వాట్ ఈస్ ద సిక్స్త్ వన్?
పిగ్స్ ఆర్ డాష్ డీకంపోజర్స్, పారాసైట్స్, స్కావెంజర్స్. పిగ్స్ ని ఏమంటారు? పందులు. పందులు తెలుసుగా మీకు, అవి ఎక్కడ ఉంటాయి? డెడ్ యానిమల్స్ ని, డికేయింగ్ కుళ్ళిపోతున్న వాటిని తింటూ ఉంటాయి. అలా తినే వాటిని ఏ కేటగిరీలో చూస్తాం మనం? డీకంపోజర్స్ అంటే ఏంటి? డెడ్ యానిమల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి, చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేస్తాయి, వాటిని డీకంపోజర్స్ అంటారు. పారాసైట్స్ అంటే వేరే యానిమల్ మీద, ఆ యానిమల్ మీదే ఉండి అక్కడే అవి డిపెండ్ అయ్యి ఫుడ్ తీసుకొని అక్కడే జీవిస్తూ ఉంటాయి, కాబట్టి దాన్ని అది కాదు, స్కావెంజర్స్ లోకి వస్తుంది పిగ్స్. 6th one సి ఆప్షన్, SCAVENGERS, స్కావెంజర్స్. ఇది సర్కిల్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 7th one చూడండి. డాష్ ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ ది ఫార్మర్స్ యాజ్ దే డిస్ట్రాయ్ ద డ్యామేజ్ ఆఫ్ క్రాప్స్. పంటల్ని పాడు చేస్తాయి, తినేసేసి అని మనం ఇన్సెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ కాక్రోచ్, మస్కిటో, గ్రాస్ హోపర్. కాక్రోచ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ఇంకోటి మస్కిటో. లాస్ట్ వన్ ఏంటి? గ్రాస్ హోపర్. గ్రాస్ హోపర్ అనేది పంటల్ని పాడు చేసేస్తుంది, గ్రీన్ కలర్ లీవ్స్ ని తినేసేసి అని చెప్పాను కదా. ఆప్షన్ గ్రాస్ హోపర్ ఇస్ కరెక్ట్, సి. గ్రాస్ హోపర్ సర్కిల్ చేసుకోండి. హాపర్, గ్రాస్ హాపర్. హాప్ అంటే ఏం చెప్పాను? జంప్ చేయడం. 7th one సి ఆప్షన్, GRASS, గ్రాస్, HOPPER, గ్రాస్ హోపర్. నెక్స్ట్ 8th one చూడండి అమ్మా. If carnivores depend on herbivores for food, then parasites depend on the dash for their food. Carnivores అంటే ఏంటి? మీట్ తినే యానిమల్స్. Animals which eat meat or other animals are called carnivores. ఆ carnivores అనేది herbivores మీద డిపెండ్ అయ్యి ఫుడ్ కోసం. మరి parasites depend on the dash for their food. ఇక్కడ చూడండి, scavengers, decomposers, host. స్కావెంజర్స్ అంటే ఏంటి? చనిపోయిన వాటిని తినే యానిమల్స్, లేకపోతే కుళ్ళిపోతున్న డెడ్ యానిమల్స్, డికైయింగ్ మ్యాటర్ ఫుడ్ గా తీసుకునే వాటిని స్కావెంజర్స్ అంటారు. డీకంపోజర్స్ అంటే దే బ్రేక్ డౌన్ డెడ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. చనిపోయిన ప్లాంట్స్ ని కానీ యానిమల్స్ ని కానీ బ్రేక్ డౌన్ చేసి సాయిల్ లో యూస్ఫుల్ ప్రొడక్ట్ గా చేసేది డీకంపోజర్స్. ఇక్కడ హోస్ట్ అంటే అతిథి. హోస్ట్ అంటే ఇప్పుడు పారాసైట్స్. ఇది మన ఇంటెస్టైన్ అనుకున్నాం, ఓకే. ఈ ఇంటెస్టైన్ లో హుక్వామ్ అనేది ఉంటుంది. హుక్వాము లేకపోతే రౌండ్ వాము. ఇవి ఏం చేస్తాయి? ఈ యానిమల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలానే ఇక్కడ ఏమిచ్చారు మనకి? పారాసైట్స్ అనేవి ఇలా డిపెండ్ అయి ఉండడానికి ఇది షెల్టర్ ఇస్తుంది దీనికి, అందుకే దీన్ని హోస్ట్ అంటాం మనం, ఓకే. అలా మనం ఉండడానికి, అవి ఉండడానికి మనం షెల్టర్ని ఇస్తున్నాం కాబట్టి వాటిని హోస్ట్ అంటారు. మనం ఇప్పుడు హుక్వామ్కి ఏమవుతాం? హోస్ట్, అతిథి అంటారు. కాబట్టి 8th one హోస్ట్, HOST, హోస్ట్, సి ఆప్షన్ సర్కిల్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ 9th one మస్కిటో కాజెస్ డిజీజ్ ఇన్ హ్యూమన్స్, thus it is a dash insect. మస్కిటో వల్ల డిజీజెస్ వస్తుంది, మనకి జబ్బులు వస్తాయి దోమల వల్ల. కాబట్టి అది ఎలాంటిది ఇన్సెక్ట్ అంట? మనకి సోషల్ ఇన్సెక్టా, యూస్ఫుల్ ఇన్సెక్టా, హార్మ్ఫుల్ ఇన్సెక్టా? అది మనకి యూస్ఫుల్ కాదు, సోషల్ ఇన్సెక్ట్ కాదు, హార్మ్ఫుల్. దానివల్ల మనకి డేంజర్ ఉంది కాబట్టి సి, HARM, హార్మ్, FUL. ఇది సర్కిల్ చేసుకోండి. లాస్ట్ 10th one we get number of fruits from trees, so trees are an example of. మనకి ట్రీస్ నుంచి చాలా ఫ్రూట్స్ వస్తాయి. ఏదైతే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ప్రొడ్యూసర్స్ అంటారని చెప్పా. ఫుడ్ చైన్లో ఫస్ట్
ట్రీస్. వీటి నుంచి గ్రీన్ ప్లాంట్స్ నుంచి ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా, వాటిని ప్రొడ్యూసర్స్ అంటారని చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్ వచ్చేలాగా మనకి ఇచ్చారు. మనకి చాలా నంబర్ ఆఫ్ ఫ్రూట్స్, చాలా కాయలు ఫ్రూట్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి ట్రీస్ మనం ఏమనొచ్చు, హెర్బివోర్స్ అంటామా, ప్రొడ్యూసర్స్ అంటామా, స్కావెంజర్స్ అంటామా? అసలు హెర్బివోర్స్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాంట్స్ తినే యానిమల్స్. ఇక్కడ ట్రీస్ గురించి చెప్పారు కాబట్టి హెర్బివోర్స్ అవ్వదు. ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడక్ట్ చేస్తుంది. ప్రొడ్యూసర్స్ అంటే అవి తయారు చేసుకుంటున్నాయి, ఫుడ్ని తయారు చేసుకొని ఫ్రూట్స్లో స్టోర్ చేసుకుంటాయి ఫుడ్ని. కాబట్టి ఇది మ్యాచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూడాలిగా మనం. స్కావెంజర్స్ అంటే ఏమని చెప్పాను? దే ఫీడ్ ఆన్ డెడ్ యానిమల్స్ ఆర్ డికేయింగ్ మ్యాటర్. అవి ఫుడ్ని చనిపోయిన యానిమల్స్ నుంచి కుళ్ళిపోయిన వాటిని తినే వాటిని స్కావెంజర్స్ అని చెప్తారు. ఇప్పుడు రిలేటెడ్ వర్డ్ ఏముంది ఇక్కడ? ప్రొడ్యూసర్స్. కాబట్టి 10th one బి ఆప్షన్, PRODUCERS, ప్రొడ్యూసర్స్. ఓకేనా? నెక్స్ట్ అర్థమైందమ్మా? ఇది మనకి వర్క్ బుక్ కంప్లీట్ అయింది. అప్లికేషన్ పార్ట్ పేజ్ నెంబర్ 33లో ఉంది చూడండి. టు లర్న్ అబౌట్ ద ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ ఫుడ్ ఏమేమి ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి? విజిట్ ఏ జూ విత్ యువర్ టీచర్ ఆర్ పేరెంట్స్. మీ టీచర్ హెల్ప్తో కానీ పేరెంట్స్ హెల్ప్తో కానీ జూకి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో కరోనా టైంలో మనం జూకి వెళ్ళడం కుదరదు కదా. అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ దేర్. అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని చూడమన్నారు. మీకు కుదరదు కాబట్టి మీ లొకేషన్లో మీ ఇంటి చుట్టూ ఉన్న యానిమల్స్ని అబ్జర్వ్ చేయండి, లేకపోతే డిస్కవరీ ఛానల్ పెట్టుకొని అందులో యానిమల్స్ని అబ్జర్వ్ చేయండి. ట్రై టు మీట్ దేర్ కేర్ టేకర్స్ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఈట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్. మీరు అబ్జర్వ్ చేసిన యానిమల్స్ నేమ్స్ రాయాలి. ఆ యానిమల్ ఏ ఫుడ్ని తింటుందో రాయాలి. అలా ఫుడ్ తినే బేసిస్ని బట్టి మనం కేటగిరీస్గా డివైడ్ చేశాం కదా. హెర్బివోర్స్, క్యానివోర్స్, ఓమ్నివోర్స్, స్కావెంజర్స్, డీకంపోజర్స్, పారాసైట్స్. వీటిల్లో ఏ కేటగిరీకి సంబంధించిందో ఇక్కడ రాయాలి. ఇది మీరు ఓన్గా చేయాలి. ఓకేనా? ఇంటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్స్ నేను మీకు అవైలబుల్గా ఉండే యానిమల్స్ నేమ్స్ రాస్తాను, మీరు అవి ఫిల్ చేయండి. నేమ్స్ ఇప్పుడు నోట్ చేసుకొని పక్కన ఉన్నది మీరు ఫిల్ చేయండి పేరెంట్స్ హెల్ప్తో. మీరు ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను. ఫస్ట్ టేబుల్ ఏమి ఇచ్చారు? MAME నేమ్, OF ఆఫ్ ది యానిమల్. నెక్స్ట్ ఫుడ్, అది ఏ ఫుడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ యానిమల్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఏమి ఇచ్చారు? మా 1 2 3 4 5 6 7 ఇచ్చారు. మీరు ఇవి నోట్ చేసుకోండి. అందరికీ డాగ్ తెలుసు కదా. ఫస్ట్ డాగ్, BOG డాగ్. తర్వాత క్యాట్, CAT క్యాట్. క్రో, CROW క్రో. మీకు కనిపించే యానిమల్స్ ఇవి. ఓకేనా? మస్కిటో, ఓకే. ఇంకేం చేయొచ్చు మనకి? బఫెల్లో, BUFFALO బఫెల్లో. గోట్స్ కనిపిస్తాయి, GOATS గోట్స్. ఇంకేం కనిపిస్తాయి మనకి? 1 2 3 4 5 6 హెన్, కోల్డ్. ఇవి ఏం తింటాయి రాయాలి ఫుడ్ ఐటమ్స్. తిని ఇది హెర్బివోర్ అవుతుందా, క్యానివోర్ అవుతుందా, ఓమ్నివోర్ అవుతుందా, అవి మీరు రాయాలి, ఫిల్ చేయాలి పేజ్ నెంబర్ 33లో. ఓకేనా? నేను నెక్స్ట్ క్లాస్లో వీడియోలో ఇది ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ అనేవి నేను ఫిల్ చేస్తాను. దాన్ని బట్టి ఇది కూడా ఫిల్ చేయాలి. మీరు ట్రై చేయండి, రఫ్ నోట్స్లో ట్రై చేయండి. ఒకవేళ మిస్టేక్స్ వస్తే మళ్ళీ రఫ్ చేయాలి కదా. ఓకేనా? నేను చెప్పిన తర్వాత ఆన్సర్స్ కరెక్ట్ అయితే అప్పుడు కాపీ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.